సినిమా బ్లాక్ బస్టర్. సో నార్మల్ అందరు కనెక్ట్ అవుతారు మూవీకి. I mean, that is different. This is different. You cannot estimate. ఓకే కానీ మ్యాడ్ వన్ అంత కాదు. హాస్పిటల్లో బాయ్ అంటే బాయ్ అని చెప్పేశారు. మ్యాథ్స్ అందరు సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత తెలియలేదు. 3 ఇస్తాను రేటింగ్. కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అట్లా పెట్టారు. ఓకే, డిఫరెన్స్ ఏం లేదు బ్రో. చూడండి, మీరు మూవీకి వెళ్ళి చూడండి ప్లీజ్ అందరూ. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మ్యాచ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా కామెడీ, ఫుల్ కామెడీ, డైలాగ్ డెలివరీ కానీ కామెడీ మాత్రం ఫుల్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్. 1 కన్నా 2 ఎక్కువ హిట్ అవుతుందని గ్యారెంటీ. కామెడీ బాగుంది, సంగీత్ శోభన్ది కామెడీ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు. సో నార్మల్ అందరు కనెక్ట్ అవుతారు మూవీకి. మీ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. మూవీ చాలా బాగుంది. కామెడీ, ఫ్రెండ్స్ అందరు కలిసి అంత కామెడీ చేయడం అంతా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. కామెడీ అస్సలు సీట్ లోంచి లెగలేదు. I mean, that is different. This is different. You cannot estimate. అంతే. ఇప్పుడు మీరే ఫోర్స్ చేసినట్టున్నారేమో సినిమాకి వెళ్దామని. కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఫిలిం లో? నవ్వుతూనే ఉన్నారు. ఓకే, 10 కి 10 ఎంత ఇస్తారు? సారీ, 10 కి ఎంత ఇస్తారు? 10 కి 10 ఏనా? నీకు 10 అంటారు. ఓకే కానీ మ్యాడ్ వన్ అంత కాదు. కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం తక్కువ ఉంది మ్యాడ్ వన్ కన్నా. అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది, అలా ఒక్కళ్ళని పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అంటే మీరు సినిమా చూడండి, తనకే ఎక్కువ హైప్ ఉంది సినిమాలో. అంటే ట్విస్ట్ ఉంది ఒకటి, అది చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అది ట్విస్ట్, అది చెప్పకూడదు, సస్పెన్స్ కదా, అప్పుడే చెప్పేస్తే సినిమా చూడబుద్ధి కాదు అందరికి. ఉంది, ఇప్పుడున్న వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కొంచెం చూస్తే అంతే. హీరోయిన్స్ ఎక్కువ లేరు, జస్ట్ గోవా వెళ్ళినప్పుడు అలా ఉంది, ఒక అమ్మాయి కనిపిస్తారు అంతే, దాని గురించి ఏమి. 3 ఇస్తాను రేటింగ్. సినిమా బాగుంది, చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్. ఈ ఉన్న సిచ్యువేషన్ కి జనాలు ఫన్ ఫీల్ అవుతారు. మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి డిఫరెన్స్ ఏంటి? మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి ఇందులో కామెడీ, మొత్తం కామెడీయే పెట్టాడు. మూవీస్ రొటీన్ స్టోరీ అయింది అంతే, పెద్ద ఏం కాదు. సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. రేటింగ్ 5 కి 3. సూపర్, బాగా చేశాడు. వాడే హీరో లాగా ఉన్నాడు అలా 5 మొత్తానికి. సంతోష్ శోభన్ ఫైన్, బాగా చేశాడు. వాళ్ళ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న సిచ్యువేషన్ లో జరిగే సంఘటన మూవీ పైకి తీసుకొచ్చారు, బాగా చేశారు. 5 కి 3. మ్యాడ్ స్క్వేర్ బాగుంది. అంటే అది ఫస్ట్ మ్యాడ్ 1 కాలేజ్ కాబట్టి ఇంకా బాగా అనిపించింది. మెమరీస్ అన్ని గుర్తొస్తాయి మనకి బాగా. కామెడీ వల్గారిటీ ఉందన్నారు, వల్గర్ కామెడీ అంటున్నారు. కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అట్లా పెట్టారు. ఓకే, కామెడీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడేలా ఫ్యామిలీతో చూడొచ్చు. అందరూ మ్యాడ్ ముగ్గురు చాలా అందరూ బాగా చేశారు, ఒకరిదని చెప్పలేము, ఎవరి వైజ్ వాళ్ళ కామెడీ బాగా చేశారు. లడ్డు సీన్స్ అంటే ఎప్పట్లానే ఈ దాంట్లో ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించుంటారు. మ్యాడ్ స్క్వేర్ కి డిఫరెన్స్ ఏం లేదు బ్రో, సేమ్ జోనర్, సేమ్ కామెడీ అంతే. లడ్డు పెళ్లి అవ్వదు బ్రో, వాళ్ళ పిల్లం లేచిపోద్ది, ఇంకేం పెళ్ళి అవుతుంది. పాపం వాళ్ళ పిల్లం లేచిపోయింది బ్రో, హిట్ చేయాలి కామెడీ సూపర్. హీరోయినే లేదు అసలు, జస్ట్ ఐటమ్ సాంగ్. హాస్పిటల్లో బాయ్ అంటే బాయ్ అని చెప్పేశారు, అది నచ్చింది. లేదు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు, జోక్స్ ఉన్నాయి బాగా. అందరూ చూడొచ్చు, ఆల్ ఏజ్ వాళ్ళే అందరూ చూడొచ్చు. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ మ్యాడ్ బాగున్నారు, అశోక్ అయినా అందరూ.
సో మ్యాట్ క్యూబ్ కూడా ఉందంటారు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చూడాలి, వెయిట్ అండ్ సీ. సినిమా అయితే ఒక ఫన్ బ్లాస్ట్ అండి. ఫన్ బ్లాస్ట్ ఎలా చెప్తున్నాం అంటే కంప్లీట్ ఎలా అయితే మనం ఎంత ప్రెజర్గా లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ప్రెజర్ మొత్తం ఒక 2.5 hours మన మైండ్ రిలీఫ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క ఆడియన్ మేము మా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్రసాద్ ఐమాక్స్ లాగా లేదండి. సో ఏదైతే సి క్లాస్ డి క్లాస్ మెంబర్స్ విజిల్స్తో జోకులతో క్లాప్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి. కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో అందరు ఇలాంటి మూవీని చూడాలి. మన టాలీవుడ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకురావాలి. అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పిల్లలతో పాటు వచ్చి సో అందరూ ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయాలి. అలాంటి సినిమాలు రావాలని కోరుకున్నా. ఆల్ ది టీమ్ ఆఫ్ మ్యాట్ స్క్వేర్, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ. సో మ్యాట్ స్క్వేర్ బాగుందా లేదంటే మ్యాట్ స్క్వేరే బాగుందండి. ఓకే, ముగ్గురులో ఎవరు యాక్టింగ్ బాగా అనిపించింది? లడ్డు యాక్టింగ్ చాలా, స్వాతిరెడ్డి సాంగ్ ఉంది కాబట్టి ఇదే బాగా ఎంజాయ్ చేస్తారండి. కాలేజ్ పాప్ సాంగ్ బీట్ చేస్తారండి. సో ఐటమ్ సాంగ్స్ అండ్ మోర్ ఓవర్ వాట్ ఎవర్ ద మిడిల్ సాంగ్స్ విచ్ కమ్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మ్యాట్ వన్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మ్యాట్ సేమ్ యాజ్ ఇస్ ది ఇంఫీస్. సో అంటే హీరోయిన్స్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. దానికంటే హైపర్ ఉంది చాలా. చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ అండి. అందరి క్యారెక్టరైజేషన్ బాగుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది మూవీ. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి విత్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. చూడండి, మీరు మూవీకి వెళ్ళి చూడండి ప్లీజ్ అందరూ. సునీల్ గారిది కూడా బాగుందండి. అందరు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అశోక్ క్యారెక్టర్ చాలా నచ్చింది మాకు ఈసారి. లైక్ అదే అశోక్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది ఈసారి. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కువనే ఉంది. లైక్ ఇది ఇంకా ఎక్కువ. సినిమా బాగుంది, అందరు కలిసి చూడొచ్చు. కామెడీ అండ్ హిలారియస్ పార్ట్ అంతా వర్కౌట్ అయింది. ఫ్యామిలీతో చూడొచ్చు, అట్లేం లేదు. అందరు కామెడీ, అందరు ఐ మీన్ లైక్ అందరికి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అందరికి బాగా ఇచ్చారు. సో అందరిది బాగుంది. అలా ఏం లేదు, మనకి హీరోయిన్స్ లేరని ఎక్కడ ఫీల్ అవ్వలేదు. అక్కడక్కడ మనకి ఫీమేల్ క్యారెక్టర్స్ అలా వస్తూ ఉంటారు, పోతుంటారు. సో ఆ ఫన్ అంతా బాగా జనరేట్ చేశారు. సో 3-4 బాయ్స్ కానీ అందరూ అంత ఫన్ ఉంటుంది అన్నమాట సినిమా చూడొచ్చు. అందరికీ స్వాతిరెడ్డి ఆ సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. అండ్ ఇంకా ఐమాక్స్ కాబట్టి ఇలా ఉంది, బట్ సింగిల్ స్క్రీన్స్ లో నాకు తెలిసి బీసీ సెంటర్స్ లో అంతా బాగా ఫన్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఇంకా ముగ్గురికి ఈక్వల్ క్యారెక్టర్స్ అనమాట, అలా ఏం లేదు. ఎవ్రీవన్ పర్ఫార్మ్ వెల్. అదే ఇంకా సినిమా చూడాలి, అందరు సినిమా చూసి చెప్తే అది బాగుంటుంది. నేను చెప్పడం అది తెలుస్తుంది మనకి తర్వాత, అవుతుందా లేదా అనేది. 4 అందరికి వచ్చినప్పుడల్లా విజువల్స్ బాగానే ఉంటుంది. సో సినిమా బాగుంది బ్రో, సినిమా బాగుంది, చూసేయచ్చు, హ్యాపీగా చూసేయచ్చు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అట్లా దేన్ని మనం జడ్జ్ చేయలేము. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది, హ్యాపీగా చూసేయచ్చు. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే సింగిల్ స్క్రీన్స్లో ఇంకా పేలుతుంది సినిమా. మల్టీప్లెక్స్ కదా, మ్యాక్స్ అందరు సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత తెలియలేదు. సింగిల్ స్క్రీన్స్లో ఇంకా బాగా నవ్వుకుంటున్నారు. అండ్ గోవా సీక్వెన్స్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ అదంతా ఫన్గా ఉండే, చాలా బాగుంది సినిమా, హ్యాపీగా చూసేది. లడ్డు గాని పెళ్లి అంటే గ్యాంగ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే లడ్డు గాని పెళ్లి అవ్వదు. ఈ పార్టీకే కాదు, ఏ పార్టీకి అవ్వదు. లడ్డు గాని పెళ్లి అసలు అవ్వదు. గ్యాంగ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే, ఎవరి గ్యాంగ్ లో అయినా ఉంటారు, అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే లడ్డు గాని పెళ్లి అవ్వదు. హ్యాపీగా చూసేయచ్చు. అందులో ఫ్యామిలీతో చూడకపోవడానికి ఏం లేదే, హ్యాపీగా చూసేయచ్చు. అట్లా జడ్జ్ చేయలేము, అది చూసేయచ్చు, ఇది హ్యాపీగా చూసేయచ్చు. 4 ఇచ్చేస్తాం, 3.5 4 ఇచ్చేస్తాం, హ్యాపీగా చూసేయచ్చు. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.